చూడరే సిలువను వేలాడు యేసయ్యను, పాడు లోకంబునకై గోడు చెందే గదా, పాడు లోకంబునకై గోడు చెందే గదా. చూడరే సిలువను వేలాడు యేసయ్యను, చూడరే సిలువను వేలాడు యేసయ్యను. నా చేతులు చేసినట్టి దోషంబులే గదా, నా చేతులు చేసినట్టి దోషంబులే గదా. నా రాజు చేతులలో ఘోరంబు జీలలు, నా రాజు చేతులలో ఘోరంబు జీలలు. చూడరే సిలువను వేలాడు యేసయ్యను, చూడరే సిలువను వేలాడు యేసయ్యను. దురితంబు తలంపులే పరమ గురుని శిరముపై, దురితంబు తలంపులే పరమ గురుని శిరముపై. నెనరులేక మొత్తెనయో ముల్ల కిరీటమై, నెనరులేక మొత్తెనయో ముల్ల కిరీటమై. చూడరే సిలువను వేలాడు యేసయ్యను, చూడరే సిలువను వేలాడు యేసయ్యను. పరుగెత్తి పాదములో చేసిన పాపంబులు, పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు. పరమ రక్షకుని పాదములలో నా మేకులు, పరమ రక్షకుని పాదములలో నా మేకులు. చూడరే సిలువను వేలాడు యేసయ్యను, చూడరే సిలువను వేలాడు యేసయ్యను. పాపేచ్ఛ తోడగోడు నాదు చెడ్డ పడకలే, పాపేచ్ఛ తోడగోడు నాదు చెడ్డ పడకలే. పరమ గురుని ప్రక్కలోన బల్లెంబు పోటులు, పరమ గురుని ప్రక్కలోన బల్లెంబు పోటులు. చూడరే సిలువను వేలాడు యేసయ్యను, చూడరే సిలువను వేలాడు యేసయ్యను. అందరము తలలు వంచి కళ్ళు మూసుకుంటుండగా సంఘ పెద్ద పాపన్న గారు ప్రార్థనలు నడిపిస్తారు. అందరము ప్రార్థనలో ఏకీభవించుదాం. అందరూ తలలు ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. భూమిని ఆకాశమును నిర్మించిన యెహోవా నీ పాదములకు స్తోత్రము నాయనా. అందులో ఉన్న సమస్త కోటి జీవరాశులని మాలాంటి పాపులని కాపాడి రక్షించి పోషించిన దేవా, ఇంతవరకు నైనా నీ కృపనిచ్చిన తండ్రి, నీ పాదముల కొందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పగలంతా మన పట్లంతా తోడుగా ఉండి నాయన రాత్రికాలమంతా మంచి నిద్ర అనుగ్రహించి ఉదయకాలమందు నీ ఆలయముకు నడిపించినందుకు నీకు స్తోత్రం వందనము చెల్లిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, నీ శ్రమదిన ధ్యానములు నీ దాసుడు నా తండ్రి బోధిస్తుండగా చెప్తుండగా నాయన నీ సహాయము నీ కృపా మెండైన దీవెనలు ఆయన పైన కుమరించి నడిన ఆయన చేస్తున్నటువంటి సేవ ఫలించుటకు నీ సహాయం అనుగ్రహించం తండ్రి. మీ తోడు మీ సన్నిధి మారుతో ఉంచి నడిపించండి నాయన. ఎలాంటి శోధన గురి కాకుండా సాతానుకు లోబడకున్నట్టు నీ కుమారుడు బోధించుటకు నీ సహాయం అనుగ్రహించం ప్రభువా. అవును తండ్రి, అది పంచుకొని ఉంటున్నది ప్రభువా. అపవాది నీకు తోడుగా నా తండ్రి శోధిస్తున్నదని సెలవిచ్చి నీ వాక్యములు ఉంటున్నది నైనా. ఆ రీతిగా శోధనలో పడిపోకున్నట్టు నీ కృపను అనుగ్రహించి కాపాడి రక్షించండి దేవా. నా తండ్రి నాయన, ధనవంతుడవయండి దళిద్రుడుగా ఈ లోకానికి వచ్చినైనా మానవుల పాపాల కొరకే నీ రక్తాన్ని సిందించి మమ్మల్ని పరిశుద్ధులుగా చేసిన దేవా యేసయ్య, నీ పాదముల కొందనములు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. అవును తండ్రి, ఈ లోకములో జీవించిన కొద్ది కాలం యేసుక్రీస్తు రక్షకుడు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలము దేవా. మేము ఏమైనాను చేయలేము తండ్రి. నీ కృపా నీ దయ మా మీద ఉంచి మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు స్తోత్రం వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. మా సంఘమును దీవించి సంఘములో ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. సంఘమునకు సేవ చేస్తున్న నీ దాసుని బలపరచండి.
నాయన నీ కృపలో వాడుకోండి ప్రభువా. అవును తండ్రి, ఎవరెవరికి ఏ కష్టములు ఇరుకులు ఇబ్బందులు ఉంటున్నాయో అందులో మీరు తోడుగా ఉండి నడిపించి కాపాడి దీవించమని అడుగుతున్నాం మా దేవా. నాయన ప్రయాణం ఉంటున్న ప్రతి బిడ్డను కాపాడి దీవించండి. ప్రతి వాహనాన్ని నీ సాధనములు ఉంచుకొని నడిపించి హాస్పిటల్లో రోగులు, గర్భిణీ స్త్రీలు అనేక మందిని బిడ్డలు బాధపడుతుంటారు. అటువంటి వారిని మీరు ముట్టండి నాయన. నీ గాయపడిన స్థతో ముట్టి స్వస్థపరిచి కాపాడి దీవించమని, ఇక్కడ వచ్చినటువంటి బిడ్డలను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి కాపాడమని, రాలేకనకమైన బిడ్డలు తండ్రి మరొకసారి నీ ఆలయంకి వచ్చి నిన్ను ప్రార్థించి నిన్ను స్తుతించటకు మాకు నేర్పించి నడిపించమని నీ దాసుడు చెప్పినట్టు వాక్యం మా హృదయాల్లో ఫలించి నాయన వినగలే చెవు, గ్రహించే మనసు, మొలకెత్తి ఫలించే బిడ్డలముగా ఉండుటకు నీ సహాయం అనుగ్రహించమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుస్తున్నాం తండ్రి, ఆమేన్. సంజీవ్ ముందుకు వచ్చి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం చదవగా విందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. నీ దేవుడినైన యెహోవాను నేను, భయపడకుము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుము. నీ కుడి చేతిని పట్టుకునుచున్నాడు. దేవుడు తమ పరిశుద్ధ వాక్యం దీవించును గాక. అందరు తల వంచి కళ్ళు మూసుకుంటుండగా డి లలితమ్మ, వైఫ్ ఆఫ్ జక్కయ్య ప్రార్థన చేస్తారు. అందరు ప్రార్థనలోకి ఉంచుదాం. పరిశుద్ధుడా, పరిశుద్ధమైన మా తండ్రి, నీ పాదములకు స్తోత్రములు స్తోత్రములు నా దేవా. అవును తండ్రి, గడిచిన దినములన్నిటిని ఎంతో కాపాడి ఆశీర్వదించి బలపరిచిన విధానం బట్టి నీకు స్తుతులు స్తోత్రములు నా దేవా. అవును తండ్రి, ఎగ్జామ్న తండ్రి ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వచ్చిన దీవించి ఆశీర్వదించి బలపరచండి అయ్యా. అవునైనా యేసయ్య, నీ దాసుడు వాక్యం చెప్తున్నానైనా మంచి బలమును శక్తిని దయచేయమని నిన్ను ప్రార్థిస్తున్నాము నా దేవా. అవును తండ్రి, యేసయ్య నాకు ఈ కొద్ది మాటలు నాకు ఇచ్చినందుకు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ ఉదయకాల శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చిన మనందరము మరి దేవుని సన్నిధిలో గడపటం మన జీవితాలకు ఎంతో ధన్యకరము, ఆశీర్వాదకరము. ఇటువంటి సమయాలలోనే దేవుడు మనకు సహాయంను చేస్తూ ఉంటాడు. ఆయన సన్నిధికి వచ్చిన వారికి దేవుడు ఏ కొదువ లేకుండా సమస్తమును సహాయము చేసేవారుగా ఉంటూ ఉంటాడు. చూడండి, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పొచ్చు, నీ కుడి చేతిని పట్టుకొనుచుంటున్నాను. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలకు మరి వారు ఆ ప్రయాణంలో కొనసాగిస్తూ ఉంటున్నప్పుడు యెషయా ప్రవక్త ద్వారా యెహోవా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి మీరు అనేకమైన శత్రువులతో పోరాడుచూ ఉంటున్నారు, మరి మీరు అనేకమైన వాటి యందు పోరాడుచూ వస్తూ ఉంటున్నారు కనుక నేను మీకు సహాయము చేస్తానని యెహోవా దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. చూడండి, మనకు అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు నాకు ఎవరు సహాయం చేసేవారు లేరు, మరి నేను ఎలా సహాయాన్ని పొందుకోగలుగుతాను, మరి నేను ఏం చేస్తే సహాయాన్ని పొందుకోగలుగుతానని
అనేకసార్లు మనం చింతిస్తూ ఉంటాము. మరి మనకు వచ్చిన శ్రమల ద్వారా కానీ, మనకు వచ్చిన సమస్యల ద్వారా కానీ, మరి దేవుడి నుండి సహాయాన్ని పొందుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలను మనము చేస్తూ ఉంటాము, ఎన్నెన్నో కోరికలతో ఆశిస్తూ ఉంటాము. చూడండి, మరి మనము ఏం చేస్తే మరి ఆయన సహాయాన్ని పొందుకుంటాము? ఒక 3 విషయాలను బట్టి మనం నేర్చుకుందాము. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. అతడు కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులను అతడు ఇశ్రాయేలు రాజునకొని యుద్ధము చేయుటకు అతన్ని చుట్టుకొనిరి. కానీ యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోనట్లు చేసెను. ఇక్కడ గమనించినట్లయితే మరి యుద్ధానికి వెళ్ళుచున్న సమయంలో యెహోషాపాతు ఇంకను వారు వెళ్ళుచున్న ప్రయాణంలో మరి యుద్ధము చేస్తూ ఇశ్రాయేల్ ప్రజలను బట్టి యుద్ధము చేస్తున్న సమయంలో మరి ఎలా మనకు సహాయం ఎవరు చేస్తారని వారు ఆలోచన చేస్తూ చింతిస్తున్నట్టు సమయంలో యెహోషాపాతు యుద్ధమునకు వెళ్ళుచున్నప్పుడు దేవుడు వారికి సహాయాన్ని చేస్తూ ఉంటున్నాడు. మరి వారు చేస్తున్న యుద్ధంలో దేవుడు వారికి సహాయాన్ని చేశాడు. ఎప్పుడంటే చూడండి, వారు యెహోషాపాతు ఏం చేశాడంటే మొర్రపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. వారు యుద్ధ సమయంలో యెహోవాకు దేవుడికి మొర్రపెట్టారు. అలా మొర్రపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు వారికి సహాయాన్ని చేసి ఆ యుద్ధంలో విజయాన్ని అనుగ్రహించాడు. చూడండి, మనము కూడా ఆయన సన్నిధిలో మొర్రపెట్టే వారముగా ఉండాలి. ఎప్పుడైతే మొర్రపెడుతూ ఉంటామో అప్పుడు మనము సహాయాన్ని పొందుకుంటాము. మరి అనేక సార్లు అనుకుంటాము, మరి నేను దేవుని నుండి ఏ సహాయమును పొందుకోవట్లేదు, మరి నాకు ఎక్కడి నుండి సహాయము వస్తుంది అని మనము అనేక సార్లు చింతిస్తూ ఉంటాము. చూడండి, ఆయన సన్నిధిలో ఎప్పుడైతే మొరపెడతామో అప్పుడు ఆయన నుండి మనము సహాయాన్ని పొందుకుంటూ ఉంటాము. చూడండి, ఆయన సన్నిధికి వచ్చి మొరపెట్టింది, ఆయన సన్నిధిలో మొరపెట్టింది. దేవుడు తనకు సహాయాన్ని చేశాడు. తనకి ఏది కొదువగా ఉందో సహాయాన్ని చేశాడు. ఆ సహాయాన్ని తను పొందుకుంటూ ఉంటుంది. మరి మనమున్న శ్రమల యందు కానీ, మనమున్న ఏదైతే మనకు దేవుని యందు అడుగుచూ ఉంటున్నామో మనము ఏం చేయాలంటే, ఆయన నుండి సహాయాన్ని పొందుకోవాలి అంటే మొదటిగా ఆయన యందు చేరి మనము మొరపెట్టే వారముగా ఉండాలి. ఏం చేయాలి? దేవునికి మొరపెట్టాలి. మొరపెడితే దేవునికి ఎప్పుడైతే మొరపెడతామో ఆయన నుండి మనము సహాయాన్ని పొందుకుంటూ ఉంటాము. చూడండి, రెండవదిగా చూద్దాము. 115వ కీర్తన 11వ చరణాన్ని చదువుకుందాం. 115వ కీర్తన 11వ చరణం. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. చూడండి, యెహోవా యందు నమ్మిక ఉంచే వారముగా మనము ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే నమ్మకము ఉంచుతామో అప్పుడు దేవుడి నుండి మనము సహాయాన్ని పొందుకుంటాము. అనేక సార్లు ఇతరుల పట్ల మనము సహాయాన్ని ఆశిస్తూ ఉంటాము, ఇతరుల పట్ల, మనుషుల పట్ల నమ్మకాన్ని ఉంచుకుంటూ ఉంటాము. కానీ ఆయన యందు మనము నమ్మిక ఉంచలేదు. దేవుడు నాకు సహాయం చేస్తాడని నమ్మిక ఉంచాలి. చూడండి, రక్తస్రావము గల స్త్రీ నేను స్వస్థత పొందుకుంటానని నమ్మకం ఉంచింది.
తను చేసే పనిలో నేను స్వస్థతను పొందుకోగలుగుతాను, కనీసం చెంగు ముట్టినా చాలు అనే ఒక నమ్మకంతో, విశ్వాసంతో ముట్టింది, తాను స్వస్థపరచబడింది. ఆమెకున్న ఆ వ్యాధి నుండి తాను దేవుడి నుండి వచ్చే సహాయాన్ని పొందుకోగలిగింది. చూడండి, మనము కూడా దేవుని యందు, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఎప్పుడైతే ఆయన యందు నమ్మిక ఉంచి నడుచుకుంటూ ఉంటామో అప్పుడు దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు. మరి అనేకసార్లు మనుషుల యందు నమ్మకం ఉంచుతాము. మనకు ఏది అవసరమో, ఏ స్థితిలో ఏది కావాలో అది మనకు కావాలని మనుషుల మీద ఆధారపడుచు వాళ్ళని అడుగుచు ఉంటూ ఉంటాము. కొన్ని సందర్భాలలో తప్పదు, కొన్ని సందర్భాలలో దేవుడు ఆ విధంగా కూడా సహాయం చేస్తాడు. కానీ మనము మొదటిగా ప్రాధాన్యత ఇవ్వవలసింది ఏంటి అంటే, చూడండి, మొదటిగా నేర్చుకున్నది దేవునికి మొర్రపెట్టాలి. దేవునికి మొర్రపెట్టినప్పుడు ఆయన నుండి మనము సహాయాన్ని పొందుకుంటూ ఉంటాము. రెండవదిగా భయభక్తులు కలిగి ఆయన యందు నమ్మిక ఉంచాలి. మరి మనము భయభక్తులు కలిగి ఉండలేకుండా ఆయన యందు నమ్మిక ఉంచి ప్రార్థిస్తే మనము సహాయాన్ని మనము పొందుకోలేము. భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు నాకు సహాయము చేస్తాడు, నేను ఈ సన్నిధిలో చేరి ప్రార్థిస్తాను, నేను ఖచ్చితంగా ఈ సహాయాన్ని పొందుకుంటాను. మరి నా కుటుంబంలో ఈ సమస్య ఉంది, నేను ఈ సమస్య ద్వారా సహాయాన్ని పొందుకుంటాను, నేను దేవుణ్ణి అడుగుతాను ఆయన సన్నిధిలో మొర్రపెట్టే వారముగా ఉండి, మరి మనము ఆయన యందు నమ్మిక ఉంచేవారముగా ఉన్నప్పుడు మనము ఆయన నుండి వచ్చే సహాయాన్ని పొందుకుంటూ ఉంటాము. చూడండి, మనము సహాయాన్ని పొందుకోలేదు, మరి నేను ఇంకను ఎందుకని ప్రార్థననైతే చేస్తున్నాను, ఇంకా ఆయన ఇష్టం ఇస్తే ఇవన్నీ లేదంటే లేదు అన్నట్లుగా కొన్నిసార్లు నమ్మకం లేనట్టుగా ఉంటాము. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు నమ్మకం ఉంచాలి. నేను సహాయాన్ని పొందుకుంటాను, దేవుడు నాకు ఈ విషయంలో ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడని నువ్వు ఎప్పుడైతే నమ్మకం ఉంచుతావో అప్పుడు నీవు సహాయాన్ని పొందుకుంటూ ఉంటావు. చూడండి, కొన్నిసార్లు మన కుటుంబంలో ఎవరైనా ఏదన్నా పని చేయాలని మనం ఆశించినప్పుడు, ఏదైనా మనకున్న అవసరతను బట్టి ఆశించినప్పుడు, నేను చాలా నమ్మకం పెట్టుకున్నాను నీ మీద, నువ్వు ఇట్లా చేస్తావని చాలా నమ్మకం పెట్టుకున్నాను, కానీ నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు. అనేకసార్లు మోసపోతూ ఉంటాము, అనేక సందర్భాలలో మోసపోతూ ఉంటాము. స్నేహితుల ద్వారా కానీ, బంధువుల ద్వారానే కానీ, ఇంట్లో ఉన్న కుటుంబస్తుల ద్వారానే కానీ ఏం చేస్తూ ఉంటామంటే, నేను చాలా నమ్మకం ఉంచుకున్నాను, నీవు నాకు తగిన సమయాల్లో సహాయం చేస్తావని అని అంటూ మోసపోతూ ఉంటాము. చూడండి, మనము దేవుని యందు నమ్మకం ఉంచాలి. ఎప్పుడైతే ఆయన యందు భయభక్తులు కలిగి మరి నమ్మకం ఉంచి మనలో భక్తి లేకుండా, భయం లేకుండా దేవుని సన్నిధిలో అడిగితే మనము ఆయన సహాయాన్ని పొందుకోలేము. మనలో ఎటువంటి పాపము లేకుండా, మనలో ఎటువంటి పాపానికి స్థానము లేకుండా, మరి ఏదైతే ఆయన సన్నిధిలో చేరి అడుగుచూ ఉంటున్నామో, ఏదైతే మనం ఆయన నుండి ఏ సహాయాన్ని కోరుకుంటూ ఉంటున్నామో, మరి ఆ సహాయాన్ని మనం పొందుకోవడానికి, దేవుడి ఆ సహాయం ద్వారా మనము మరి ఆ సమస్య నుండి విడుదల పొందడానికి ఆయన యందు భయభక్తులు కలిగి నమ్మిక ఉంచి దేవుని నుండి వచ్చే సహాయాన్ని మనము పొందుకోగలగాలి. చూడండి, అదే విధముగా 33వ కీర్తన 21వ చరణాన్ని చదువుకుందాము. 33వ కీర్తన 21వ చరణం చదువుమా. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. ఎవరి కొరకు కనిపెట్టుకొని ఉన్నదంట? యెహోవా కొరకు. ఆయన కొరకు కనిపెట్టు వారముగా మనము ఉండాలి. ఆయన కొరకు ఎప్పుడైతే కనిపెట్టుకుంటూ ఉంటామో, ఆయన యందు ఒక నిరీక్షణ కలిగి మరి మనము సహాయాన్ని పొందుకునేంత వరకు,
ఆయన నుండి మనము ఏ సహాయం అయితే కోరుకుంటూ ఉంటున్నామో ఆ సహాయము మనం పొందుకునేంత వరకు ఆయన సన్నిధిలో యెహోవా కొరకు కనిపెట్టుకునే వారముగా మనము ఉండాలి. చూడండి, మనకు దేవుడు ఇది చేసిన గొప్ప సహాయం ఏమిటంటే, ఈ లోకంలో ఉన్న మనము మరి అనేక పాపముల చేత పట్టబడి మరి పరలోకానికి వారసులము కాకుండా మరి మన పాపము చేత మనము సిలువ వేయబడి మరి అనేకమైన శ్రమలు నిందలు పొందవలసిన మనము ఇవన్నీ ఏవి పొందకుండా దేవుడు మనకు ఏం సహాయం చేశాడంటే తన ప్రాణాన్ని పెట్టి మనకు రక్షణనిచ్చాడు. తను పొందిన గాయముల చేత తను ప్రాణాన్ని పెట్టాడు. మనము చేసే పాపముల ద్వారా ఆయన మనల్ని ఏర్పరచుకొని తన సన్నిధికి నడిపించుకున్నాడు. ఆయన ప్రాణాన్ని పెట్టి ఫస్ట్ మనకు చేసిన మంచి సహాయం ఏంటి అంటే మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. ఆయన సన్నిధిలో ఈ విధముగా కూర్చునే భాగ్యాన్ని మనకు ఇచ్చాడు. ఇంతకంటే గొప్ప సహాయం మనకి ఇంకా లేదండి. అనేకమైన సహాయాలు కోరుకుంటాము, కానీ చూడండి, దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఏర్పరచుకొని మనకు వచ్చిన నిందలను బాధలను ఆయన మోసి సిలువలో తన ప్రాణాన్ని పెట్టి మనం అనుభవించాల్సిన ఆ వేదనను మనల్ని విడిపించి ఈ గొప్ప సహాయాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. ఇంతకంటే గొప్ప సహాయం ఏముందండి? ఇంతకంటే గొప్ప సహాయము ఇంకా ఏమి లేదు. ఎవరైనా చేస్తారా ఇంతటి సహాయము? ఎవరు చేస్తారు? చిన్న బాధ వచ్చింది, కొద్దిగా సహాయం చేయండి, లేదా నేను అప్పు స్థితిలో ఉన్నాను, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, కొంచెం ధన సహాయం చేయండి అంటే మాట వరకు ఇస్తారు, కానీ డబ్బు విషయం వచ్చే వరకు లేదా కొంచెం ప్రాణాపాయ స్థితి వచ్చే వరకు లేదా వారు ఎక్కువ భారము మోసే స్థితి వచ్చిందనుకోండి పక్కకు జరిగిపోతారు. ఎందుకంటే ఇది నా మీదికి ఎలాగో వచ్చేటట్లుగా ఉందని అందరూ పక్కకు తొలగిపోతారు. కానీ యేసుప్రభుల వారు చూడండి, తన ప్రాణాన్ని పెట్టినంత వరకు మనకు సహాయాన్ని చేస్తూనే వచ్చాడు, సహాయాన్ని చేస్తూ వచ్చాడు. మరి మనము ఏది విషయంలో అయితే మరి దేవుని సన్నిధికి వస్తున్న మనము, ఆయన సన్నిధిలో చేరిన మనము ఇప్పటికీ తన ఉపవాసాలు చేస్తూ మరి ఈ 40 దినములలో మనము దేవుని సన్నిధికి వస్తూ ఉంటున్నాము. మరి ఏ సహాయాన్ని దేవుని అడుగుచూ ఉంటున్నాము? మనం చేస్తున్న దీక్షలో, మనం చేస్తున్న ఉపవాస ప్రార్థనలో, ఆయన సన్నిధిలో చేరిన మనము ఏ సహాయాన్ని ఆశిస్తూ ఉంటున్నాము? ఏ సహాయాన్ని పొందుకోగలగాలి అని అనుకుంటూ ఉంటున్నాము? చూడండి, ఈ 3 విషయాలను మనం నేర్చుకున్నాము. ఏంటి అంటే దేవునికి మొదటిగా మొర్రపెట్టాలి. ఏం చేయాలండి? దేవునికి మొర్రపెట్టాలి. రెండవదిగా ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఏం చేయాలి? ఆయన యందు నమ్మిక ఉంచాలి. మూడవదిగా ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. సహాయాన్ని పొందుకునేంత వరకు మనము కనిపెట్టుకుని ఒక నిరీక్షతో మనము చూస్తూ ఉండాలి. ఆయన సన్నిధిలో చేరి కనిపెట్టుకునే వారముగా ఉండాలి. ఈ 3 మనము గుర్తుంచుకోవాలి. చూడండి, మొదటిగా ఏంటి? దేవుని మొర్ర పెట్టుకోవాలి. రెండవది ఆయన యందు నమ్మిక ఉంచాలి. మొదటిగా దేవుని యందు మొర్ర పెట్టుకోవాలి. రెండవది ఆయన యందు నమ్మిక ఉంచాలి. మూడవది ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. నేను మీకు ఒక విషయాన్ని తెలియజేస్తాను. చూడండి, ఒక ప్రాంతంలో, ఇది నిజం జరిగిన సంఘటన, ఒక ప్రాంతంలో మరి గొప్ప సునామీ రాబోతూ ఉంటుంది. మరి ప్రాంతం అంతా మరి మునిగిపోతూ ఉంటుంది. వాతావరణ సూచనల ద్వారా తెలియబడి మరి అధికారులు మొదటిగా ప్రతి ఒక్క ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రతి ఒక్క గృహము తట్టి మరి వారికి హెచ్చరిక చేశారు. మరి ఇక్కడ ఈ ప్రాంతం అంతా మునిగిపోతూ ఉంది, ఒక సునామీ రాబోతూ ఉంది, వర్షం ద్వారా ఇదంతా మునిగిపోతూ ఉంటుంది, మరి మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని మొదటిగా ఒక హెచ్చరిక వారికి చేసి వెళ్ళిపోయారు. మరి ఆ సమయం రానే వచ్చింది, ఆ సునామీ రానే వచ్చింది, వర్షాలు పడుతూ ఉంటున్నాయి, ప్రాంతం అంతా మునిగిపోతానే ఉంటుంది. ఇక ఇంతవరకు వచ్చేసాయి, ఒక్కొక్కరి నడుముల మట్టుకు వచ్చేసాయి, నడవలేని స్థితి, ఇంకా ఏ వాహనాలు నడపలేని స్థితిలో ఉన్నారు. ఇంకా కొందరు వెళ్ళిపోయారు, కానీ కొందరు ఇంకా సర్దుకొని కొద్ది ఆలస్యం వలన ఇంకా కొందరు చిక్కుపడిపోయి ఉన్నారు. చిక్కుపడిపోయి ఉన్నప్పుడు మరలా
ఇంకొక సహాయం కూడా వారికి వచ్చింది. ఏంటి అంటే మరల వాళ్ళు పడవల ద్వారా ఆ నీటిలో పడవల ద్వారా ఇంకొందరు చిక్కుబడిన వారిని మరి ఇంకా వారిని తీసుకెళ్లాలనే ప్రయత్నం చేత ప్రభుత్వం వారు ఆదేశించినప్పుడు మరల వారు పడవలు తీసుకొని వెళ్ళి ఇంకా తగిన వారిని తీసుకొని వస్తూ ఉంటున్నారు. అయితే ఒక అతనికి ఫస్ట్ హెచ్చరిక జరిగినప్పుడు తగు జాగ్రత్త పడాలి. మరి రెండవసారి కూడా వాళ్ళు పడవ ద్వారా మరి రండయ్య తీసుకొని వెళ్దాము అని అంటే ఒక వ్యక్తి అంటున్నాడు, నాకు నా దేవుడు సహాయం చేస్తాడు, నేను రాలేను, నాకు నా దేవుడు సహాయం చేస్తాడని అతను ఎంత అడిగినా కానీ అతను రాలేకపోయినందున వారు వెళ్ళిపోయారు. మరలా ఇంకనూ ఎక్కువగా నీటి ప్రవాహం ఎక్కువ కావడం వల్ల ఇంకా పెద్ద పై ఫ్లోర్ మీద ఉండి ఒక సిమెంట్ ఫోల్ను పట్టుకొని గట్టిగా పట్టుకొని ఉన్నాడు. మరలా ఇంకనూ ప్రభుత్వం ఆ ఒక్కని కోసము మరి అంతమందికి ఫస్ట్ తీసుకెళ్లారు, రెండవ హెచ్చరిక జరిగింది, మళ్ళీ అప్పుడు కూడా తీసుకెళ్లారు. అయినను ఆ మనిషి వినలేదు. ఏమంటున్నాను, నాకు దేవుడు సహాయం చేస్తాడు, నాకు నా దేవుడు ఉన్నాడని అదే విశ్వాసం పట్టుదలతో ఉండి అట్లనే ఉంటున్నప్పుడు వారు మరలా ఇంకొక అవకాశం ఇద్దాము అనేసి వారు హెలికాప్టర్ల ద్వారా వచ్చారు. అలా వచ్చి కూడా తను రావయ్య మేము తీసుకెళ్తాము రండి, ఇంకా ప్రవాహం ఎక్కువ కాబోతూ ఉంటుంది, ఈ ప్రాంతం అంతా నీటి ద్వారా మునిగిపోబోతూ ఉంటుంది, మీరు రండి అని అడిగినప్పుడు అతను లేదు లేదు నేను రాను, నా దేవుడే నాకు సహాయము చేస్తాడు అంటూ ఆ వ్యక్తి అసలు ఎంత చెప్పినా వినలేకుండా నా దేవుడే సహాయం చేస్తాడు అతడు వెళ్ళలేదు. వారు అడిగి అడిగి వెళ్ళిపోయారు. చూడండి, ఈ మూడు దేవుని యందు మొరపెట్టిన ఆయన యందు మరి నమ్మిక ఉంచవలను మన కొరకు ఆయన కొరకు ఈ మూడు చేసినప్పుడు కూడా మరి దేవుడు అనేక సార్లు కలిగి ఉన్నప్పుడు కూడా దేవుడు అనేక సార్లు మనకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి నీ హృదయంలో బాధ చేత వేదన చేత నీవు బాధపడుచున్నప్పుడు వాక్యం ద్వారా కూడా నీకు దేవుడు సహాయాన్ని చేస్తూ ఉంటాడు, ధైర్యపరుస్తూ ఉంటాడు. మరి దేవుడే ప్రత్యేకంగా వచ్చి మరి నేను నిన్ను కాపాడుతాను, నువ్వు రా, నిన్ను తీసుకెళ్తానని అన్నాడండి. ఏదో ఒక రూపకంగా, ఏదో ఒక క్రియ ద్వారా, ఏదో ఒక మనిషి ద్వారా, ఏదో ఒక క్రియ ద్వారా కానీ ఏ విధంగా కానీ సహాయం చేయడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ మూడును కలిగి ఉన్నప్పుడు కూడా మనము ఏ విధంగా అయినా కానీ దేవుడు మనకు సహాయాన్ని చేస్తూనే ఉంటాడు మనకు. అందుకని దేవుని సన్నిధిలో చేరిన మనము, ఎప్పుడు దేవుని సన్నిధికి వస్తున్న మనము మరి వాక్యం ద్వారా ఏ విధంగా దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, ఈ దినమున నాకు దేవుడు ఏ విధంగా సహాయము చేయబోతా ఉన్నాడు, నేను దేనిలో తప్పిపోయి ఉన్నాను, మరి ఏ శ్రమలో నేను చిక్కుబడి ఉన్నాను, ఏ శ్రమలలో నేను చిక్కుకొని ఉన్నాను, నేను దేని నుండి విడుదల పొందుకోవాలి, దేని నుండి నేను సహాయాన్ని పొందుకోవాలి అని మనము ప్రతిరోజు దేవుని సన్నిధికి వస్తున్న మనము ఒక్కొక్కసారి దేవుడు దైవ సేవకుల ద్వారా వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ సహాయాన్ని చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి నీవు ఏదైనా తప్పిపోయిన స్థితిలో ఉన్నట్లయితే వాక్యం ద్వారా నీవు ఇంకొన్ని పాపంలో మునిగిపోకుండా అదే తప్పిపోయిన స్థితిలో ఉండకుండా దేవుడు నీకు వాక్యం ద్వారా సహాయం చేస్తూ ఉంటాడు. నీవు ఈ విధంగా నడుచుకున్నావేమో, నీవు ఈ విధంగా జీవిస్తూ ఉంటున్నామో, ఇకనైనా బ్రతుకును మార్చుకోనండి, ఇకనైనా జీవితాన్ని మార్చుకున్నానండి, మరి పాపంలో పడిపోకుండా మనము నరకానికి వెళ్ళకుండా ఆయనకు సాక్షులుగా, ఆయనకు ఇష్టమైన బిడ్డలుగా ముందుకు నడవడానికి, ఆయన బిడ్డలుగా మనము పిలుచబడడానికి ఉండడానికి దేవుడు మనకు సహాయాన్ని చేస్తూ ఉంటాడు. అనేక సందర్భాలలో ఎన్నెన్నో విషయాలను బట్టి ఎంతెంతో మంది దైవ సేవకుల ద్వారా మరి మనము ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రేరేపణ ద్వారా కావచ్చు సహాయాన్ని చేస్తూ ఉంటాడు. కానీ కొన్నిసార్లు ఆ సహాయాన్ని మనము గ్రహించలేకపోతూ ఉన్నామేమో. కొన్నిసార్లు ఈ మూడు మనం కలిగి ఉన్నప్పటికీ నాకు దేవుడే సహాయం చేయాలండి. కొందరు అనుకున్నారంట, బాగా జ్వరం వచ్చిందంట అండి, మీరు కాదులేండి, ఉపవాసం ఉండి మరి 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు చాలా జ్వరం వచ్చిందంట. చాలా జ్వరం వచ్చినప్పుడు నాకు దేవుడే సహాయం చేస్తాడు. పక్క వాళ్ళు ఉండి కొంచెం తీసిపోండి అమ్మా, హాస్పిటల్లో చూపించుకోండి, కొంచెం ఇంజక్షన్ వేసుకోండి, లేదు నేను ఉపవాసం చేస్తున్నాను కదా, దేవుడు నాకు సహాయం చేస్తాడన్నది ఎంతోమంది అన్నగా నా బిడ్డ వినలేదంట. వినకుండా అలాగే ఉన్నప్పుడు ఇంకా ఎక్కువైపోతుంది జ్వరము. మరి ఒంట్లో సత్తువ లేనప్పుడు
మరి ఆహారం సరిగ్గా తీసుకోలేనప్పుడు, ఎనర్జీ డ్రింక్స్ లేనప్పుడు ఆ బిడ్డకి ఇంక ఏమైందంటే అసలు శక్తి లేకుండా అయిపోయింది. శక్తి లేకుండా అయిపోయి ఇక తను ఇంకను నీరసపడిపోయి ఇక తను లేవలేని స్థితికి వెళ్ళిపోయింది. అప్పుడు అనేక మంది చాలాసార్లు అంటూ ఉంటున్నారు, ఏంటమ్మా ఏమైంది, నువ్వు ఈ విధంగా అయిపోయావంటే, నేను ఉపవాసం ఉన్నానండి, ప్రార్థన చేస్తున్నాను, మరి నేను ఈ విధంగా ఉన్నాను, మరి చూసుకోనంటే, నేను ఆయన కొరకు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన నాకు సహాయము చేయడా అంటే చేస్తాడు, సహాయము చేయడు అని కాదు, కానీ నీ ప్రాణాన్ని నీవు నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచి అడిగినప్పుడు దేవుడు నీకు సహాయము చేస్తాడు. కనుక మనం ఆయన సన్నిధికి వస్తున్న మనము ఏ రూపకంగా ఆయన సహాయాన్ని పొందుకుంటామో తెలియదు. కనుక కన్ను పెట్టుకొని మనము ఉండాలి. ఆయన కార్యములు, ఆయన సహాయములు, ఆశ్చర్య కార్యములు ఏ విధముగా జరుగుతాయో, ఎలా జరుగుతాయో, ఆయన సహాయాన్ని ఏ విధంగా పొందుకుంటామో మనము తెలియదు. అందుకనే కనిపెట్టుకుంటూ మనము ప్రార్థన చేసేవారంగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనం ఆయన సహాయాన్ని పొందుకుంటూ ఉంటాము. చూడండి, ఇదివరకు మనము దేవుని సన్నిధికి వస్తున్న మనము మరి ఇంతవరకు దేవుడు మనకు ఇచ్చిన సహాయం ఏంటి అంటే, మనకు చేస్తున్న సహాయము ఏమిటి అంటే, ప్రతి సంవత్సరము మరి గడిచిన సంవత్సరంలో మనం జీవించిన విషయంలో, మనం జీవించిన జీవితంలో మరి పాపము ద్వారా జీవించవచ్చు, మరి చెడు వ్యసనముల ద్వారా జీవించవచ్చు. ఈ సంవత్సరంలో అనేక దైవ సేవకుల ద్వారా, వాక్య పరిచర్య ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు అనేక సార్లు. నీవు ఈ విధంగా జీవించకూడదు, నీవు ఈ విషయంలో తప్పిపోయి ఉన్నావేమో, నీవు ఈ విధంగా దేవునితో మరి సంబంధం లేకుండా ఉన్నావేమో, మరి ఆయనతో అంటుకట్టుబడి లేకుండా ఉన్నావేమో, నీ జీవితం ఇంకా పాప స్థితిలోనే ఉన్నదేమో, నీ జీవితాన్ని మార్చుకోలేని స్థితిలో ఉన్నావేమో, ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకోండి అని దేవుడు అనేక విధాలుగా సహాయాన్ని మనకు చేస్తూనే ఉన్నాడు. మరి ఈ దినంను కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏంటి అంటే 3 విషయాల ద్వారా దేవుడు మనతో మొదటిగా ఏంటి అంటే, ఆయనకు మనము దేవునికి మొర్రపెట్టే వారముగా ఉండాలి, ఆయన యందు నమ్మకం ఉంచాలి, ఆయన కొరకు కనిపెట్టే వారముగా ఉండాలి. ఎప్పుడైతే ఈ 3ను కలిగి ఉంటామో ఆయన నుండి వచ్చే సహాయాన్ని మనము పొందుకుంటూ ఉంటాము. చూడండి, దేవుని సన్నిధికి వచ్చిన మరి మనం అందరము ఈ 3ను కలిగి ఉండి, ఇదివరకైతే మనము ఆయన వచ్చే సహాయాన్ని పొందుకోలేకపోయి ఉన్నామేమో, మరి ఇకనైనాను ఈ 3 విషయాలను కలిగి మనం నడుచుకొని మన జీవితాలను మార్చుకొని మరి ఆయన నుండి వచ్చే సహాయాన్ని పొందుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చక్కటి సందేశం అందించిన దేవుని దాసురాలకు వందనాలు. దేవుడే మనకు సహాయకుడు. మనం ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. ఇంకోటి ఇది నమ్మకం ఉంచినప్పుడు సహాయం అనుగ్రహించబడుతుంది. మరొకటి కనిపెట్టుకొని ఉన్నప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా సహాయము చేయువాడు. కాబట్టి ఈ 3 కార్యాలు ఈ లెంట్ డేస్ చివరి దినాల్లో ఉంటున్నాం. మరి ఎక్కువ నమ్మకంగా ప్రార్థన చేయండి, మొరపెట్టండి, ఎక్కువగా ప్రార్థన చేయండి, ఎక్కువగా కనిపెట్టుకొని ఉండండి. మరలా మీరు రమ్మన్నా రారు, మీరు పెట్టమన్నా మేము పెడతాం, కానీ మీరు రమ్మన్నా రారు. కనుక ఉన్న అవకాశాలను జారవిడుచుకోకుండా దేవుని సహాయం పొందు నిమిత్తమై మనం దేవుని సన్నిధిలో కనిపెట్టుకుందాం, నమ్మకం ఉంచుదాం, మొరపెడదాం, దేవుని సన్నిధిలో గడుపుదాం. అటు కృపను మీ అందరికి అనుగ్రహించబడును గాక. అందరం లేచి నిలబడదాం. ఈరోజు మధ్యాహ్నం ఉపవాస కూడిక ఉన్నది. అందరూ కూడా సమయానికి రావాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. టీజీ నగర్ 3వ లైన్ కాలనీ వాసులందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కనుక అందరూ కూడా మొదటిగా ఆత్మీయ ఆహారము, తర్వాత శారీరక ఆహారము. కాబట్టి
ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము కొరకై సిద్ధపడి రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అందరూ కూడా సకాలంలో రావాలి. మంచిది, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా రక్షకానికి వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. ఆసక్తితో నీ పాదాల చెంత చేరిన ఈ నీ ప్రియ ప్రజలందరినీ దీవించండి. ఈ రోజున మా ప్రభువా మరిదిగో లెంట్ డేస్లో మా ప్రభువా మరిదిగో 5వ శుక్రవారం మేమందరము కూడా నీ పాదాల చెంత చేరి నీ నామాన్ని స్మరిస్తూ నిన్ను స్తుతిస్తూ సంతోషముతో నిన్ను ఆరాధించుకునే కృపను అనుగ్రహించారు. మరింతమంది అయితే ఈ రోజున ప్రత్యేకంగా ఉపవాస దీక్షలో పాలు పొందుచు నీ సన్నిధిలో గడపని వచ్చే ప్రతి అంశమును దీవించి వారి అక్కర్లన్నీ తీర్చి వారికి సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి విశ్వాసముతో చేసే ప్రార్థన మొరను ఆలకించుము. మా ప్రభువా వారి విశ్వాసమును బట్టి వారికి ప్రతిఫలమును దయచేయము. మా ప్రభువా వారు కనిపెట్టుకుని చుంటుండగా నీ కార్యములను వారికి కనపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభువా ఈ రోజున 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థులందరినీ జ్ఞాపకం చేసుకొని మరి మా ప్రభువా మరి టఫ్ సబ్జెక్టు మా ప్రభువా మరి ఇదిగో మ్యాథ్స్ ఎగ్జామ్స్ రాయబోతూ ఉన్నారు. మరి ఎవరు తప్పిపోకుండా మా ప్రభువా మరి చక్కగా వ్రాయడానికి తగిన జ్ఞానమును దయచేసి వారికి మంచి జ్ఞాపక శక్తినిచ్చి వారి పక్షాన నిలబడమని, భయము బిడియమును మా ప్రభువా నిర్లక్ష్యపు వైఖరిని తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాము. అబ్రహాము, సుశాంత్, ధనకిషోర్, మా ప్రభువా మరి సుశాంత్, సందీప్, పి రాజు, దయామణి, పావని, చందు, కవిత, భరత్, అభికుమార్, చందు, చార్లెస్, కిరణ్, సతీష్, మహేష్, వినోద్ మరి అభి వీరందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇంకా మా గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులు మా ప్రభు రాష్ట్రంలో రాస్తున్న అనేక మంది విద్యార్థులను మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల పక్షమున మీరు ఉండుమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్తీర్ణులే పై చదువుతున్నట్లుగా కృప చూపించండి. ఈ రోజున భోజనాలు స్పాన్సర్ చేస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. వడ్డిస్తున్న వారిని, వంటలు చేస్తున్న వారిని, ప్రయాసపడుతున్న వారిని దీవించండి. మా ప్రభువా మరిదిగో శారీరకమైన ఆహారం ఎప్పుడు ఉండేదే కానీ ఆత్మ సంబంధమైన విషయాలకు మేము తావునిచ్చి మా ప్రభువా మనసారా నిన్ను ఆరాధించి నీ సన్నిధిలో గడిపి మా ప్రభువా మరి ఆత్మ సంబంధమైనటువంటి మాటలు నేర్చుకొని మా ప్రభు కార్యక్రమాలను కొనసాగించుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చేరువచ్చిన వారందరూ దీవించండి. మరి దినమంతట్లో వారి కనపాట్లో తోడుగా ఉండి కష్టార్థములను ఆశీర్వదించి జరగబోతున్నటువంటి ఉపవాస కూడికై కార్యక్రమాలన్నింటినీ నామానికి మహిమకరముగా జరిగించి మా ప్రభువా యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న ప్రజలను మా ప్రభువా దీవించి మా ప్రభువా వారి అక్కర్లన్నీ క్రీస్తు యేసు నామమున తీర్చమని ప్రయాసతో కార్యక్రమాలను మా ప్రభువా జరిగిస్తున్నటువంటి మరి స్థానిక సంఘ యవన బిడ్డలను మా ప్రభువా మరి మందిరాన్ని శుభ్రం చేస్తున్న వారిని ప్రతి వారిని ఆశీర్వదించి మహిమ పొందుకొనమని సమస్తము నీకు అప్పగించుచు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడు గాక, రాజ్యం మాకొచ్చు గాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మా దినాహారం నేడు మాకు దయచేయము. మాను క్షమించిన ప్రకారం మీరు మనం క్షమించము. మమ్మల్ని సోదరులకు దేవకార్యుడిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం విన్నావు తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక నిన్ను సహవాసము, కృపా, కాపుదల, సంరక్షణ, ఆరోగ్యములు, శాంతి, సమాధానములు ఆసక్తితో ప్రభు సౌకర్యంలో చేరడం మీకు ಎಲ್ಲರಿಗೂ వ్యక్తిగత జీవితాలకు, మీ కుటుంబాలకు, ఈ దినమంతా మీరు చేయబోతున్న పరిపాలనకు, వెలుచున్న ప్రయాణములకు, చేతుల కష్టార్థములకు, అదే విధముగా మన భోజనాలు స్పాన్సర్ చేస్తున్న ప్రతి కుటుంబమునకును, ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థులందరికీ సదా తోడేండి నడిపించును గాక. ఆమేన్.